హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో ఫిల్టర్ ఫంక్షన్ ఉపయోగించి రేంజ్ ఆఫ్ వాల్యూస్ని ఏ విధంగా ఫిల్టర్ చేయవచ్చు బేస్డ్ ఆన్ కండిషన్ అనేది తెలుసుకుందాము. మన ప్రీవియస్ వీడియోలో మనము యూనిక్ ఫంక్షన్ ఉపయోగించి లిస్ట్లోకి వెళ్ళి యూనిక్గా ఉన్న నేమ్స్ అనేది ఫిల్టర్ చేయడం జరిగింది. మండల్ నేమ్స్ అనేది చేశాక అందులో ఎంతమంది యూజర్స్ డేటా ఎంట్రీ చేశారో అనేది కౌంట్ యూనిక్ ఇఫ్ ఫంక్షన్ ఉపయోగించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఇంకోటి ఏంటి అంటే, ఈ పర్టికులర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన నేమ్స్ మనము ఈ క్రైటీరియాలో ఈ వీడియోలో ఫైండ్ అవుట్ చేద్దాము. అంటే ఇప్పుడు అంతర్గంలో 30 మంది యూజర్స్ డేటా ఎంట్రీ చేశారంటే ఆ 30 మంది యూజర్స్ సంబంధించింది లిస్టు మనం అడిగే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు మనము ఆ లిస్ట్ అనేది ఏ విధంగా ఫిల్టర్ చేయొచ్చు ఈజీగా అనేది చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఉపయోగించిన కండిషన్ వచ్చేసి ఫిల్టర్ అండి. సో ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ రేంజ్ మీన్స్ ఏంటి అంటే, మనం డిస్ప్లే చేయాల్సిన రేంజ్ ఏదైతే ఉందో అది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ యూజర్స్ నాకు కావాలి, ఈ 30 మెంబర్స్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను లిస్ట్ ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. సో ఈ రేంజ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఈ టేబుల్లో యూజర్స్ రేంజ్ వచ్చేసి D4 నుండి D2840 2837 యూజర్స్ ఉన్నారు మనకి. సో ఇప్పుడు ఈ యూజర్స్కి వెళ్ళేసి నా క్రైటీరియా ఏంటి అంటే, నా కండిషన్ ఏంటి, మన యొక్క టేబుల్లో ఈ అంతర్గం సంబంధించిన యూజర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ మాత్రమే ఫిల్టర్ చేయమని చెప్తున్నాను. సో దానికి నేను ఇచ్చే కండిషన్ ఏంటంటే, ఫస్ట్ రేంజ్కి సంబంధించింది సెలెక్ట్ చేసుకోవాలి. మండల్ నేమ్ రేంజ్ టేబుల్లో ఉన్న మండల్ నేమ్ రేంజ్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో B4 to B2840. సో రేంజ్ ఇక్కడ చూడండి, ఈ సీరియల్ నెంబర్ అవుతుంది, ఇది రో నెంబర్ అవుతుంది. సో 2840 అనేది రో నెంబర్ వరకు తీసుకున్నాను. ఈ రో నెంబర్ వరకు ఉన్న డేటాలో ఈజ్ ఈక్వల్ టు కండిషన్ ఏంటి సాటిస్ఫై కావాలి మనకి, కండిషన్ వచ్చేసి సో మండల్ నేమ్తో మ్యాచ్ అవ్వాలి. సో ఈ లిస్టులో అంతర్గామ అనే మండల్తో మ్యాచ్ అయిన తర్వాత సో అందులో ఉన్న లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఫిల్టర్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ కండిషన్ ఏంటిది, సో లిస్టులో మీకు ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా చూస్తే సింటాక్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే, మీరు సింటాక్స్ గుర్తుపెట్టుకుంటే ఏదైనా ఈజీగా చేయగలరండి. సో ఇక్కడ ఆల్రెడీ ఫిల్టర్ వర్షన్స్ ఆఫ్ ద సోర్స్ రేంజ్ రిటైనింగ్ ఓన్లీ రోస్ ఆర్ కాలమ్స్ విచ్ మీట్ ద స్పెసిఫైడ్ కండిషన్. మనకి ఏదైతే కండిషన్ ఇచ్చామో ఆ కండిషన్ మీట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ కండిషన్ రిలేటెడ్గా మనకి ఫిల్టర్ రిజల్ట్ అనేది ఫిల్టర్ చేస్తుందని ఇక్కడ వర్షన్ అనమాట. సో ఇప్పుడు నేను కండిషన్ ఇవ్వడం జరిగింది, ఇచ్చి ఎంటర్ చేసగానే సో మనకి ఇక్కడ అంతర్గాము రిలేటెడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది, అంటే ఫిల్టర్ చేశారనమాట. అయితే మనకి ఇక్కడ ఏంటి, ఒక్కొక్కరి పేరు డబుల్ సార్లు వచ్చేస్తుంది అనండి, అది కూడా మనకి ఇక్కడ ఫిల్టర్ చేస్తుంది. సో అట్లా కాకుండా ఇప్పుడు మొత్తం 130 రికార్డ్స్ ఉన్నాయండి. ఈ 130 రికార్డ్స్లలో మనకి ఒక 30 రికార్డ్స్ మాత్రమే కావాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇంకొక కండిషన్ మనం యూజ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మీకు ఐడియా రావాలి, ఎప్పటికీ మనం ఏది ఫిల్టర్కి అడిషనల్గా యూనిక్ అనే ఫార్ములా కంబైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మల్టీ కండిషన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది, మల్టీ ఫంక్షన్స్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫిల్టర్లో మనము యూనిక్ అని యాడ్ చేసామనుకోండి, ఆ లిస్ట్లో ఉన్న యూనిక్ నేమ్స్ మాత్రమే మనకు డిస్ప్లే అవుతాయి. సో యూనిక్ అని ఎంటర్ చేశాను, యూనిక్ అని సంబంధించిన ఫంక్షన్ యాడ్ చేసి ఇప్పుడు ఎంటర్ చేయగానే మనకి ఓన్లీ యూనిక్గా ఉన్న నేమ్స్ మాత్రమే డిస్ప్లే అయ్యాయి. చూడండి, సో ఇప్పుడు రికార్డ్స్ వచ్చేసి మనకి ఓవరాల్గా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 30 రికార్డ్స్ ఉన్నాయి. మనకు అంతర్గంలో ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఓకే 30 మంది ఉన్నారు కదా. సో ఈ 30 మంది అనేది లిస్ట్ మనము ఈజీగా లిస్ట్ అవుట్ చేసుకోగలము. లిస్ట్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంకో కండిషన్ ఏంటంటే, ఇది ఈజీగా పర్టికులర్ అంతర్గం సంబంధించిన సెల్లో మాత్రమే ఈ నేమ్స్ డిస్ప్లే అవ్వాలన్నమాట. ఇప్పుడు మొత్తం ఏమవుతుంది, 30 సెల్స్లలో డిస్ప్లే అయింది. ఈ 30 సెల్స్లలో కాకుండా ఓన్లీ ఒకటే సెల్లో ఏదైతే మనం J4 ఉందో ఈ J4 సెల్లో మాత్రమే ఈ నేమ్స్ అన్ని మళ్ళీ డిలిమిటర్ కామా బేసిస్ మీద
ఒక టెస్ట్లో ఒక సెల్లో కంబైన్ చేయాలి. అది ఏ విధంగా చేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.